హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. సమ్మర్లో కూడా గుత్తులుగా గులాబీలు రావాలంటే తప్పనిసరిగా ఈ ఫర్టిలైజర్ సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసుకుని మొక్కలకి ఇచ్చారంటే మీరు ఇక్కడ చూస్తున్నట్టే మీ గార్డెన్లో కూడా ఫ్లవర్స్ వస్తాయి. చాలామంది చెప్తున్నారు మా గార్డెన్లో మొగ్గలు చిన్న చిన్నగా వస్తున్నాయి, ఫ్లవర్స్ రావట్లేదని చెప్పేసి. ఇది ఇక్కడ ఆల్రెడీ నేను ఫర్టిలైజర్ చేసి ఫర్మెంటేషన్ చేసి పెట్టాను. ఇది ఆల్రెడీ ఫర్మెంటేషన్ అయింది. దీన్ని ఇంకా మనం మొక్కలకి ఇచ్చుకోవడమే. ఇందులో బెల్లం వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంటు. నేను ఇది వచ్చేసి బ్రౌన్ రైస్ ఫెర్టిలైజరు. బ్రౌన్ రైస్ వల్ల మన మొక్కలకి చాలా చాలా మంచి పోషకాలు అందుతాయి. అలాగే ఇందులో బెల్లం యాడ్ చేసాం కాబట్టి అది పూల మొక్కలకి మొగ్గలు రావడానికి చాలా యూజ్ అవుతుంది. బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి దానివల్ల మనకు చిగుర్లు కొత్తగా వచ్చేసి మొగ్గలు అనేది వస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి బ్రౌన్ రైసు. నేను కావాలనే బ్రౌన్ రైస్ కాస్త మెత్తగా చేసి మేము తినడానికి వండుకున్న తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసి మెత్తగా ఉడికించాను. ఇలా మెత్తగా ఉడకాలి, పలుకుగా ఉండకూడదు. ఈ రైస్ని బాగా స్మాష్ చేసుకోవాలి. బాగా స్మాష్ చేసి దీన్ని ఒక రోజు మొత్తం దీంట్లో వాటర్ పోసి ఫర్మెంటేషన్ అవ్వనివ్వాలి. అలా అయినప్పుడే మనకు గుడ్ బ్యాక్టీరియా అనేది రిలీజ్ అవుతుంది. ఫర్మెంటేషన్ అయినప్పుడు అప్పుడు మనకు మొక్కలకి చాలా ఉపయోగకరం అన్నమాట. దీన్ని బాగా నేను స్మాష్ చేసేంతవరకు అయితే చేసేసాను. ఇందులో ఇప్పుడు వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇంకా వాటర్కి బదులు మనం బియ్యం కడిగిన వాటర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే బియ్యం కడిగిన వాటర్ వేసాను. మీరు నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు. నార్మల్గా మన బియ్యం కడిగిన వాటర్ కూడా మొక్కలకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి నేను అదే వేసాను. వేసి కూడా మరి కాస్త బాగా దీన్ని స్మాష్ చేసుకోవాలన్నమాట. అన్నంని మొత్తం కూడా ఎంతకీ కూడా ఇది కొంచెం వాటర్లో కలవదు. ఎంత స్మాష్ చేసినా అందులో ఉండే కొంచెం మెత్తది అనేది కలిసిపోతుంది. కాబట్టి దీన్ని నేను ఇప్పుడు బాగా స్మాష్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నప్పుడు మొత్తం దాంట్లో వాటర్లో కలిసిపోతుంది. అది నాకు చేయాల్సినంత వరకు అయితే నేను చేశాను, మొత్తానికి ఇంకా అవ్వట్లేదు. ఆల్రెడీ ఇట్లా నానవేసిన తర్వాత ఒకరోజు మొత్తం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకరోజు పక్కన పెట్టుకున్న రైస్ని తీసేసి మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను నేను. మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి పేస్ట్ లాగా. ఇది నిజంగా ఈ సమ్మర్లో అద్భుతమైన ఫర్టిలైజర్ అని చెప్పాలి. మీకు పువ్వులు రాకపోయినా, కొత్తగా చిగుర్లు రావాలన్నా, చిన్న చిన్నగా మొగ్గలు వస్తున్నా, చిన్న చిన్నగా ఫ్లవర్స్ వస్తున్నా వాటికి మాత్రం ఇది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీ దగ్గర బ్రౌన్ రైస్ లేకపోతే వైట్ రైస్తోనే చేసుకోండి. లేదంటే గోధుమ రవ్వ ఉంటుంది కదా, అది నానబెట్టి కూడా ఇట్లా గ్రైండ్ చేసి సేమ్ ఇదే విధంగా అది నానబెట్టాలి. చాలా ఒక రోజు మొత్తం నానబెట్టి చేయండి. చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది. నేను ఇప్పుడు దీన్ని అయితే గ్రైండ్ చేస్తున్నాను. బాగా మెత్తగానే గ్రైండ్ చేసేసుకోవాలి. ఆల్రెడీ ఇది మెత్తగా ఉడికింది. ఆల్రెడీ 1 డే మొత్తం వాటర్లో నానింది కాబట్టి ఈజీగానే గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ని అయితే మనం మళ్ళీ అదే వాటర్లో వేసేసుకోవాలి. మెత్తగా అయిపోయింది ఇంకా పేస్ట్, ఇంకా చాలు ఇంతవరకు. ఇది మాత్రం ఇంకా అందులో కలిపేసుకొని ఒక చిన్న బెల్లం ముక్కను కూడా, మీ దగ్గర సాఫ్ట్ బెల్లం ఉంటే పర్వాలేదు, ఇందులో వేసేసుకోవచ్చు. నా దగ్గర కొంచెం అది బెల్లం గట్టిగా ఉంటుంది, అందుకనే నేను అందులో నానేసాను మొత్తం. ఈ వాటర్లో మనకి ఈ బియ్యం కడిగిన వాటర్ అన్నంని సోక్ చేసి పెట్టాం కదా 1 డే, అందులోనే మళ్ళీ ఇదంతా కలిపేస్తున్నాను. అసలు ఇది నిజంగా ఎంత బాగా పనిచేస్తుంది తెలుసా. నిజంగా అసలు చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది. నేను వాడిన తర్వాతే మీకు చూపిస్తున్నాను. ఇందులో నా దగ్గర బెల్లం కొంచెం గట్టిగా ఉంది. అది అందులో వేసేసాను. వేసేసి కూడా మార్నింగ్ వేసేసి ఈవినింగ్ మొక్కలకు అనేది ఇచ్చాను. ఇది మాత్రం ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎటువంటి, నేను ఇప్పుడు నా గార్డెన్లో బీరకాయలు కూడా వస్తున్నాయి, వాటికి కూడా ఇచ్చాను. మంచి ఫ్లవరింగ్ అనేది వస్తుంది. పూల మొక్కలకు కూడా ఇచ్చాను. గులాబీలు మంచిగా వస్తున్నాయి. గులాబీలకు, మల్లెకి, అన్ని పూల మొక్కలకు, అన్ని వెజిటేబుల్ మొక్కలకు, నిమ్మ మొక్కలకు కానీ ఏదైనా జామ మొక్కలకు అన్నిటికీ ఇవ్వచ్చు. ఇది ఒకరోజు మళ్ళీ మార్నింగ్ నానవేసాను కదా, మార్నింగ్ నానవేసిన తర్వాత ఈవినింగ్ ఇవ్వడానికి బెల్లం అందులో కరగడానికి వేశాను.
మొత్తం అసలు ఇంకా అది ఆల్రెడీ 1 డే సోక్ చేసింది కాబట్టి ఇక మొత్తం ఫెర్మెంటేషన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మొక్కలకి ఈజీగా ఇవ్వచ్చు. ఒక గంట సేపు అయితే బెల్లం ఇందులో నానేసిన తర్వాత ఆ ప్లేట్ తీసేసి ఇంకా పక్కన పెట్టేశాను. ఈవినింగ్ టైము మళ్ళీ మొక్కలకి ఇవ్వడానికి పైకి తీసుకెళ్ళాను. ఇది ఈవినింగ్ 5 o'clock. అప్పుడు నేను వాటర్లో డైల్యూట్ చేసి ఇది మొక్కకి ఇస్తున్నాను. ఎంత రేషన్లో ఇవ్వాలని మీకు ఒక డౌట్ ఉంటుంది. నేనైతే ఈ పెద్ద బకెట్ నిండా ఇది ఇంత క్వాంటిటీ చేశాను కదా ఒక బౌల్లో, ఇది ఒక పెద్ద బకెట్ నిండా వాటర్లో కలిపేసి అయితే నేను మొక్కలకి ఇచ్చేస్తున్నాను. మనము మళ్ళీ చేయి పెట్టి తిప్పకుండా మన ట్యాప్ ఫుల్గా తిప్పామనుకో దాని ఫోర్స్కి మొత్తం మిక్స్ అయిపోతుంది. అది కలియబెట్టని అవసరం లేదు. ఇక ఇలా మొత్తం కలిసిపోయిన దాన్ని ఇంకా మొక్కలకి డైరెక్ట్గా ఇచ్చేయడమే. మొత్తం ఇలా వాటర్లో కలిసిన తర్వాత ఇప్పుడు మనం అన్ని గులాబీ మొక్కలకు కానీ చామంతి, టమాటో అన్ని మొక్కలకి ఇవ్వచ్చు. మన గార్డెన్లో ఇప్పుడు చూడండి గులాబీలు అండ్ బీరకాయలు, మందారాలు, లెమన్ కూడా చాలా ఉన్నాయి. ఈ నెక్స్ట్ వీడియోలో హార్వెస్ట్ చేయాలి. ఇలా అయితే అన్ని మొక్కలకి ఇస్తున్నాను గులాబీలకు. ఇవి ఇచ్చిన తర్వాతే మీరు స్టార్టింగ్లో చూసారు కదా అలా చిగుర్లతో సహా గుత్తులుగా వచ్చాయి. నేను ఈరోజు ఉగాది పండుగ రోజు కోసాను ఆ ఫ్లవర్స్ అయితే. మల్లె మొక్కకు కూడా అన్ని పూల మొక్కలకి ఇవ్వదగిన ఫెర్టిలైజర్ అన్నమాట ఇది. మందారాలు నా దగ్గర 3 రకాల మందారాలు ఉన్నాయి, చామంతులు. ఇక్కడ చూడండి బీర మొక్కలు ఆల్రెడీ పాలినేట్ చేశాను వీటిని. కాయలు ఇక్కడ చూడండి 3 బీరకాయలు అయితే ఇక్కడ రెడీగా ఉన్నాయి, అంటే పిందెలు. నేను నిన్నే పాలినేట్ చేశాను. మేల్ ఫీమేల్ ఫ్లవర్స్తోనే పాలినేట్ చేయాలి. ఈ ఫ్లవరు ఈవినింగ్ బ్లూమ్ అయిన తర్వాత ఈ రెండింటిని పాలినేట్ చేయాలి. మేల్ ఫీమేల్ అనేది పాలినేట్ చేసినప్పుడు అవి మనకు కాయలుగా వస్తాయి. ఆల్రెడీ ఇక్కడ చూడండి ఈ విధంగా కాయగా మారాలంటే మనం ఆ రెండింటిని పాలినేట్ చేయాలి. సమ్మర్లో కూడా చూడండి బీర మొక్కలు కానీ తోటకూర కానీ అన్ని మొక్కలు కూడా చాలా హెల్తీగా చాలా చక్కగా ఉన్నాయంటే మనం ఇచ్చే ఎప్పుడు ఇలాంటి పోషకాల వల్లనే మనకు ఈ విధంగా అయితే మన గార్డెన్ అయితే హెల్తీగా ఉంది. ఫ్లవర్స్ కూడా ఇంత బాగా వస్తున్నాయి. కనకాంబరాలు కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి స్టిల్. చాలా రోజుల తర్వాత గులాబీలు ఈ మధ్యలో చాలా రోజుల తర్వాత వచ్చినాయి. ఎందుకంటే కొంచెం గులాబీ మొక్క పాట్ చిన్నదైంది. ఇంకా వర్షాకాలంలో నేను మళ్ళీ రీపాట్ చేస్తాను. గులాబీలకు ఎప్పుడైనా సరే వాటికి మంచి పోషకాలు ఇచ్చినప్పుడే అవి వెంటనే చిగురు వచ్చినప్పుడే దానికి మొగ్గ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు గమనించండి మీ గార్డెన్లో గులాబీ మొక్కలకి చిగురు వచ్చినప్పుడే అక్కడ మొగ్గ అనేది స్టార్ట్ అవుతుంది. చిగురు రాకుండా ఉన్నట్లయితే అది మొగ్గ రాదు. అందుకనే దాన్ని కట్ చేయండి. కట్ చేసి ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తే తప్పకుండా వస్తాయి. ఇక్కడ చూడండి టమాటో మొక్క కూడా చాలా హెల్తీగా ఉంది. ఇక్కడ చిన్న పాట్లో మందార ఫ్లవర్ కూడా వచ్చింది. ఇది గన్నేరు. ఇగో ఇట్లా చిగురు రావాలి. చిగురులు వచ్చినప్పుడే ఫ్లవర్స్ అనేవి చక్కగా వస్తాయి. మరుమం కానీ అన్ని మొక్కలకి ఇస్తున్నాను. ఈ ఎండ తాకిడికి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటికి చాలా కేర్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఎంత గుత్తులుగా ఉన్నాయి. మొన్ననే మీకు హార్వెస్ట్లో చూపించాను నిమ్మకాయలు, అయినా ఇంకా ఇన్ని ఉన్నాయి. మళ్ళీ అవి పిందెలుగా వదిలేసాం కదా, అవి మళ్ళీ ఈ విధంగా వచ్చేసినాయి ఫ్లవర్స్ అనేది. ఈ విధంగా మనము సింపుల్గా ఉండే వాటిని ఫర్టిలైజర్ చేసి మన గార్డెన్లో ఉన్న మొక్కలకి ఏ మొక్కలకైనా ఇచ్చామంటే చక్కగా మనకు రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఈ నిమ్మ మొక్క కొంచెం చిన్న పాట్లో ఉంది. దీన్ని కూడా రీపాట్ చేసుకోవాలి వర్షాకాలంలో. ఇంక ఇప్పుడు చేసినా కూడా డీట్ కదిలినా కూడా కొంచెం బాగోదు. అందుకే ఎండాకాలం చేయడం కంటే. ఇక్కడ చూడొచ్చు మిర్చి కూడా ఇట్లా ఫ్లవరింగ్ వస్తుంది. మిర్చి మొక్కలు కూడా ఫ్లవరింగ్ ఈ టైంలో వస్తున్నాయంటే చూడండి. ఇక్కడ టమాటో మొక్కలు కూడా ఫ్లవరింగ్ వస్తుంది. అసలు టూ మచ్ అయితే ఎండలు అయితే చాలా ఉన్నాయి. ఉన్నా కూడా ఇంత మంచిగా వస్తున్నాయంటే మనము వీటికి ఇచ్చే పోషకాలు. మనము నైట్ అన్నం మార్నింగ్ తింటే చాలా చలువ అని చెప్తూ ఉంటారు. అలాగే అన్నంని కూడా ఇట్లా సోక్ చేసి మొక్కలకి ఒక బెల్లం ముక్క వేసి ఇలా ఇచ్చారంటే వాటికి కూడా ఈ సమ్మర్లో చాలా బాగా మేలు చేస్తుంది. చలవ అన్నమాట, చాలా వేడి నుంచి విముక్తిని కలిగిస్తుంది
ఇప్పుడు నేను చేసిన ఈ ఫెర్టిలైజర్ అయితే బ్రౌన్ రైస్ సోకుడ్ ఫెర్టిలైజర్ చాలా చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి, దాని రిజల్ట్ కూడా మీరు చూస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.